భారత్ కు అత్యంత నమ్మకమైన మిత్రదేశం అంటే గుర్తొచ్చే పేరు రష్యా. ఢిల్లీ మాస్కోల బంధం దశాబ్దాలుగా కొనసాగుతున్న మోదీ పుతిన్ స్నేహం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరో ఎత్తుకు చేర్చింది. దీన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే అజెండాగా భారత పర్యటనకు వస్తున్నారు రష్యా అధినేత. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 4, 5వ తేదీల్లో ఆయన మన దేశంలో పర్యటించనున్నారు. 23వ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. పుతిన్ భారత పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. పుతిన్ గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు రాజకీయ, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాల అభివృద్ధిపై సమగ్రంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపైన ఇద్దరు నేతలు చర్చించనున్నట్టు విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి. పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశముంది. రక్షణ సహకారం, చమురు కొనుగోళ్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. ఆపరేషన్ సింధూర్లో సత్తా చాటిన S-400 అంశం కూడా ఇందులో ఉండనుంది. అలాగే రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, జౌళి రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో 70,000 మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2021 తర్వాత పుతిన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. గతేడాది ప్రధాని మోదీ, పుతిన్ 2 సార్లు భేటీ అయ్యారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్లో వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఈ సెప్టెంబర్లో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులోనూ పుతిన్, మోదీ భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరిపారు. పుతిన్ భారత పర్యటనపై చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు రష్యా పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన వచ్చింది. తాజాగా తేదీలు ఖరారయ్యాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తున్న సమయంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.